श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। बद्री विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 8వ స్కందములో వామన అవతారమును మనము వింటున్నాము. గడిచిన సత్సంగములో భగవాన్ శ్రీమన్నారాయణుడు కశ్యప మహాముని ప్రజాపతి అతిథి అనే భార్య మూలముగా భగవంతుడు వామన రూపంలో అవతరించాడు. ఎందుకంటే దేవతలకు కష్టముగా ఉన్నదని అతిథి వచ్చి ప్రార్థన చేసి పయోవ్రతమును అనుసరించి భగవంతుడిని తృప్తిపరిచితే ఆ భగవంతుడు ప్రత్యక్షమై నేనే అవతారం తీసుకొని వచ్చి ఈ కార్యమును సాధిస్తానని చెప్పి వామన అవతారముగా ఆవిర్భవించాడు. ఆ వామన అవతారుడుగా భగవంతుడు పుట్టిన తర్వాత వెంటనే చకచకని పిల్లవాడు ఒడుగు చేసుకునే టైంకి వచ్చినట్లుగా పెరిగిపోయినాడు. బ్రహ్మచారి అయిపోయినాడు వటుడుగా. వెంటనే ఉపనయన సంస్కారములు దేవతలందరూ సహకరించి చేయటం జరిగినది. ఆ తరువాత బ్రహ్మచారి ధరించవలసిన విధముగా అలంకారము దుస్తులను ఆ విధముగా తయారు చేసుకొని గొడుగు తీసుకొని కాళ్ళకి చెక్క పాదుకలను తగిలించుకొని అలా నర్మదా నదీ తీరంలో యజ్ఞము చేస్తున్నటువంటి ఆ భృగు కచ్చములో బలి చక్రవర్తి యొక్క యజ్ఞశాలలో ప్రవేశించాడు. ఆ వామనమూర్తిని చూడగానే అందరూ చాలా చకితులైపోయినారు. సూర్యుడే ఇక్కడ ఇలా దిగి తేజస్సుగా కింద రూపం తీసుకొని వస్తున్నాడేమో అని భావించారు. అలా వచ్చినటువంటి ఆ వామన అవతారమూర్తి బ్రహ్మచారిని బలి చక్రవర్తి పాదపూజ చేసి, బ్రాహ్మణుడు కదా, ఆయనని ఆహ్వానించి ఆసనమిచ్చి కూర్చోబెట్టి ఆ తరువాత బలి చక్రవర్తి ఇలా అడగటం మొదలుపెట్టాడు. ఇక్కడ వరకు మనము గడిచిన సత్సంగంలో విన్నాము. బలిరువాచ
స్వాగతం తే నమస్తుభ్యం బ్రహ్మన్ కిం కరవామతే బ్రహ్మర్షీణాం తపస్సాక్షాన్ మన్యే త్వార్హవపుర్ధరం. స్వాగతం తే నమస్తుభ్యం, ఓ బ్రహ్మన్, బ్రాహ్మణ బాలక, నీకు స్వాగతం. రండి రండి అని చెప్పి నేను మీకేమి సేవ చేయగలను, ఏమి ఇవ్వాలి, ఏమి కావాలి? బ్రహ్మర్షులందరూ చేసిన తపస్సు యొక్క శక్తి, ఆ తేజస్సు అంతా ఒక రూపం తీసుకొని వచ్చినట్లుగా అనిపిస్తున్నది నాకు. మీ శరీరం చూస్తే అలా తపస్సే ఒక రూపం తీసుకొని వచ్చినట్లుగా అనిపించింది అంటున్నాడు బలిచక్రవర్తి. అలా చెప్పి తర్వాత మరికొన్ని శ్లోకాల్లో ఏం చెప్తున్నాడంటే, ఈరోజు మీరు మా ఇంటికి వచ్చేట చేత ఏమైందంటే మా పితృదేవతలందరూ, మా తాత ముత్తాతలందరూ కూడా చాలా సంతృప్తులైనారు, పితృలందరూ సంతృప్తులైనారు. అలాగే మా కులము మొత్తము పవిత్రమైపోయినది, పావనమైనది. అది మాత్రమే కాదు, మీరు రావటం వలన నేను చేసేటువంటి యజ్ఞము కూడా సంపన్నమైనది, పరిపూర్ణమైనది. తర్వాత నీ పాదములను కడిగి నేను నీరు, ఆ జలమును నా తల మీద చల్లుకున్నాను కదా, అది నా పాపములన్నిటిని నశింపచేసింది అది. అలా చెప్పి నేను చేసేటువంటి ఈ అగ్నిహోత్రము, అగ్నిలో ఆహుతులు, ఇవన్నీ కూడా హోమము సఫలమైనది అని చెప్పి, నువ్వు ఈ చిన్న చిన్న అడుగులు వేసుకొని ఇలా నడిచి వచ్చావే, నీ అడుగులు పడినటువంటి భూదేవి కూడా చాలా పావనమైనది అని ఇలా 6 రకాలుగా వామన భగవాను గురించి పొగుడుతూ బలిచక్రవర్తి మాట్లాడుతున్నాడు. అలా చెప్పి తర్వాత ఏమి కావాలో, నువ్వేదో కోరాలని అనుకుంటున్నావు, నీ మనసులో ఏదో ఉంది, ఏదో నన్ను అడుగుటకే నా దగ్గరికి వచ్చినట్లుగా అనిపిస్తున్నదే, ఏదైనా కోరదలుచుకుంటే నన్ను అడుగు అని చెప్పి, నీకు ఏ వస్తువు మీదైనా కోరికుంటే దాన్ని అడుగు, నేను ఇస్తాను. గోవులు కావాలా, బంగారము కావాలా, గ్రామములు కావాలా, లేక పొలములు కావాలా, ఏనుగులు, గుర్రముల, లేక రుచికరమైనటువంటి ఆహార పదార్థం అన్నము కావాలా, దుస్తులు కావాలా, ఏమి కావాలన్నా నువ్వు అడుగు. దేని గురించి కూడా నువ్వు శంకించకు, నువ్వు నా దగ్గర నుంచి స్వీకరించవచ్చు. అది మాత్రమే కాదు, నీకు ఒకవేళ ఒక బ్రాహ్మణ బాలికను చూసి వివాహము చేయమంటావా అని చెప్పి, నీకు కావాలంటే నేను ఒక సంబంధం చూసి కూడా బ్రాహ్మణ పిల్లని నీకు పెళ్ళి చేసి ఏర్పాటు చేస్తాను అని చెప్పి బలిచక్రవర్తి ఇలా రకరకాలుగా ఏమి కావాలని అడుగుతున్నాడు. అది విన్న తర్వాత అథ 19వ అప్పుడు సుఖదేవులు వారు చెప్తున్నారు, ఇలా బలిచక్రవర్తి మాట్లాడినటువంటి ధర్మబద్ధమైన, ప్రియమైన, సత్యమైన ఈ వాక్కులను విన్న తర్వాత భగవానుడు చాలా సంతోషించి వామన రూపంలో ఉన్నటువంటి విష్ణు అభినందిస్తూ బలిచక్రవర్తి దగ్గర శ్రీ భగవానువాచ, వామన రూపంలో ఉన్నటువంటి ఆ విష్ణు భగవానుడు ఇలా మాట్లాడుతున్నాడు. మొదట ఆయనని పొగుడుతూ, బలిచక్రవర్తి, నువ్వు మాట్లాడేది చాలా ఉచితముగా ఉన్నది, నీకు తగినట్లుగా ఉన్నది, నీ మాట సత్యముగా ఉన్నది, ప్రియముగా ఉన్నది, ధర్మబద్ధముగా ఉన్నది. ఇది నీ కీర్తిని తెలియజేస్తున్నది నువ్వు మాట్లాడిన మాటలు. అలాగే నువ్వు ఈ భృగు ఋషుల యొక్క భృగువంశీయుల చేత నువ్వు బాగా కాపాడబడినావు, నీకు బాగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళ వలన నువ్వు ఈ పరలోకంలో సాధనములన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నావు. అలాగే కాకుండా మీ కులవృద్ధుడైనటువంటి మీ తాతగారైనటువంటి ప్రహ్లాదుడు ఉన్నాడే, ఆ ప్రహ్లాదుడు కూడా చాలా, తాతగారు ప్రసన్నుడై ఇప్పుడు సంతోషిస్తాడు నిన్ను చూస్తే అని చెప్పి ప్రహ్లాదుడు వాళ్ళ ప్రమాణం. ఎందుకంటే నువ్వు ఆయన చెప్పిన మార్గంలో, ఆయన చెప్పినట్లుగా నువ్వు ధర్మబద్ధంగా నడుస్తున్నావు. అలా చెప్పి తర్వాత మీ కులంలో ఎవ్వరు కూడా
మాట ఇచ్చి తిరస్కరించి మాటను వెనక్కి తీసుకునేటటువంటి అటువంటి బుద్ధి ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. అదే కాకుండా వేదవేత్తలకు దానము చేయటం అనేది దాంట్లో మీ కుటుంబంలో ఎవరు కూడా ఏ వ్యక్తి కూడా లోభముతో ఉన్నవాడు లేడు. అది తెలియజేస్తున్నది. అలా చెప్పి దానము చేసే సమయంలో ఇచ్చిన మాటను మరలా వెనక్కి తీసుకోకూడదు. అలాగే యుద్ధంలో ప్రవేశించినటువంటి రాజు శత్రువుల ముందు వచ్చిన తర్వాత ఆ వీపు చూపించి వెనుకకు వెన్ను తిప్పి వెళ్ళిపోకూడదు. అట్లాంటి వాళ్ళు మీ వంశంలో ఎవరు పుట్టలేదు. ఓకే, మీ వంశంలో ప్రహ్లాదుడు ఆయన యొక్క పేరు ప్రతిష్టలు ఇప్పుడు కూడా ఆకాశంలో చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నది లోకంలో. అలా చెప్పి తర్వాత వీళ్ళ కుటుంబంలో ఇంకా హిరణ్యాక్షుడు, మీ పెదనాన్న, మీ ఇంకొక పెద్ద తాత, ఆయన కూడా ఈ భగవంతుడిని మీద యుద్ధం చేసి జయించాలని అట్లా చాలా పెద్ద యుద్ధం చేశాడు. ఆయన పరాక్రమను చూసి విష్ణు భగవానుడే ఆయన మీద జయము పొందినా కూడా హిరణ్యాక్షుడి మీద ఆ తర్వాత భగవంతుడు అనుకున్నాడట, నేను జయించినది ఇది జయమే కాదు, ఏంటంటే ముందు నిలుచున్నటువంటి ఆ హిరణ్యాక్షుడు ఎంతో పరాక్రమతో ఉన్నటువంటి వాడని చెప్పి కూడా విష్ణువే అనుకున్నాడట. ఇవన్నీ ఎవరు? బలిచక్రవర్తి చెప్తున్నాడు. ముందు నిల్చున్నది వామనుడు విష్ణువే కదా. అలాగే హిరణ్యకశ్యపుడు, మీ తాతగారి నాన్న ముత్తాత, ఆయనని శ్రీహరి మీద కోపం ఆయనకి, ఆ తర్వాత శ్రీహరి చేతిలోనే మరణమును పొందాడు. అలా మొదట శ్రీహరి మీద దండయాత్ర చేయాలని, ఆయనను పట్టుకోవాలని ఎంతో శక్తితోటి ప్రయత్నం చేసి దేశ అన్ని లోకాల్లోనూ వెతుకుతున్నాడు విష్ణువు ఎక్కడ. అలా వెతుకుతున్నటువంటప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, ఎక్కడికి పోయినా కూడా మనిషిని ఎట్లయితే మృత్యువు వెనక తరుముకుంటూ వస్తుందో, ఈ హిరణ్యకశిపుడు కూడా ఇట్లా తరుముకుంటూనే వస్తుంటే అట్లాంటి ఆ హిరణ్యకశిపుడిని చూసి ఆ భగవాన్ విష్ణువు ఏం చేశాడు, యతో అహం తత్రాసౌ మృత్యు ప్రాణభృతామివ అతోహమస్య హృదయం ప్రవేక్షామి పరాగ్దృశః. సో ఇట్లా మృత్యువు ప్రాణము ధరించిన మనుషులను మృత్యు ఎట్లా వెంటాడుతూ వస్తుందో, ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ హిరణ్యకశిపుడు నన్ను వెంటాడి వస్తున్నాడే ఏం చేయాలని చెప్పి, ఈతడు చాలా బహిర్ముఖం ఉన్నటువంటి బుద్ధి గలవాడు, బహిర్ముఖుడు. అప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఈతని హృదయంలో ప్రవేశించి నేను అక్కడ దాక్కుంటాను. ఎందుకంటే లోపల చూడడు, బయట చూసే బుద్ధి ఉన్నవాడు బహిర్ముఖుడు, అంతర్ముఖుడు అవ్వడు అని చెప్పి అనుకొని ఈతడు కనుక్కోలేడని. అప్పుడు ఏం చేశాడట భగవంతుడు, ఆ హిరణ్యకశిపుడు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు భగవంతుడు అంతర్ధానమపై సూక్ష్మ రూపంలో ఆయన గాలి రూపంలో ముక్కుకుండా ఆయన హృదయంలోకి ప్రవేశించాడట. వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, అంతర్హితుడై ఉండెను. ఆ తర్వాత విష్ణువు కనపడలేదు. ఎంత వెతికినా అప్పుడు హిరణ్యకశిపు అన్నాడుట, ఇంక లేడు, ఆ విష్ణువు ఎక్కడున్నాడు, చచ్చిపోయినాడు, మృత్యువును పొందాడు, ఎక్కడ ఏ లోకంలో లేడు కదా అని చెప్పి అలా చెప్తూ వామనమూర్తి ఏమంటున్నాడంటే, వైరానుబంధ క్రోధము గురించి ఒక మంచి సన్నివేశం. ఇప్పుడు బలిచక్రవర్తికి వామనమూర్తికి జరిగేటువంటి ఈ సంభాషణలో మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోదగ్గ, మనం పాటించదగినటువంటి విషయాలు కొన్ని వస్తున్నాయి. అందుకని అవన్నీ చెప్తాను మీకు. ఈ లోకంలో మనుషులు ద్వేషము, కోపము ఇవన్నీ పెట్టుకొని ఉండటం వల్ల, క్రోధం వలన ఎలాగో అన్నీ ఇతడు మరణించి అన్నిటినీ ఇక్కడ వదిలేసి పోవాల్సిందే. కానీ దేహాభిమానంతో ఆ టైంలో ఈ కోపమును, అజ్ఞానము నుంచి పుట్టినటువంటి కోపమును చూపిస్తూ దేహమునే నేను అనుకుంటూ ఉండేటువంటి మనిషి దాని వలన
అభిమానమే వర్ధిల్లుతుంది కానీ వాడికి ఏమీ కూడా ప్రయోజనం లేదు. మీ తండ్రి గారు ఉన్నాడే విరోచనుడు, ఆయన ముందు ఒకసారి ఇట్లాగే దేవతలు బ్రాహ్మణ రూపము వేసుకొని వచ్చి నీ ఆయుష్నివ్వని అడిగారు మీ నాన్నగారిని. బలిచక్రవర్తి వాడు నాన్న విరోచనుడు. అప్పుడు ఆయన అడిగితే ఆ వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు, దేవతలే మారువేషం వేసుకొని వచ్చారని తెలిసి కూడా ఆయన తన యొక్క ఆయుర్దానమును దానం చేశాడు. అంత గొప్పవాడు. కాబట్టి మీ పూర్వీకులందరూ, మీ అసురుల యొక్క గురువైనటువంటి ఆ శుక్రాచార్యుడు మొదలైన వారు, ఓకే, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏమి ధర్మమును చెప్పారో నువ్వు దానిని ఆచరించావు చక్కగా అని చెప్పి ఇప్పుడు భగవంతుడు అడుగుతున్నాడు, నువ్వు అడిగావు కదా నన్ను ఏమి కావాలని, విను. తస్మాత్వత్తో మహీమీషః రుణేహం వరదర్షభాత్ పదాని త్రీణి దైత్యేంద్ర సంహితాని పదా మమ. ఓ రాక్షసరాజా, నువ్వు వరములు ఇచ్చే వాళ్ళలో చాలా గొప్పవాడవు దానం చేయటంలో. కాబట్టి నేను నీ దగ్గర నుంచి కొంచెం భూమి మాత్రమే అడుగుతాను. ఎంత భూమి? నా కాళ్ళతో నేను అడుగులు వేస్తూ వెళితే 3 అడుగులు భూమిని నాకు ఇవ్వు చాలు దానముగా అని అడిగాడు. ఎందుకంటే తెలుసా, నీవు ఈ లోకమును మొత్తమునకు పెద్ద చక్రవర్తివే, దాతవు కూడా. అయినా కూడా నేను నీ దగ్గర నుంచి ఇంతకంటే ఎక్కువ అడగను. ఎందుకో తెలుసా, ఎంతవరకు ఒక మనిషికి ప్రయోజనమో అంతవరకే దానిని ప్రతిగ్రహముగా దానముగా తీసుకోవాలి. కానీ వివేకుడు లేకపోతే ఏమవుతుందట, ఎక్కువగా మన మితిమీరి ఆశకి కంటే ఎక్కువగా తీసుకుని దానం స్వీకరిస్తే అది అవివేకం అవుతుంది అని చెప్పి అన్న తర్వాత ఇది విని బలి చక్రవర్తి అంటున్నాడు, బలిరువాచ అహో బ్రాహ్మణదాయాద వాచస్తే వృద్ధ సమ్మతాః. ఓ అహో, ఏ బ్రాహ్మణ బాలక, నువ్వు మాట్లాడే మాటలు చాలా పెద్దలు చెప్తున్నట్టుగా పెద్దలకు వృద్ధులకు అందరికీ సమ్మతమవుతాయి. కానీ నువ్వు అందరికి చేత సమ్మతం వచ్చేట్లుగా చేయలేదు నీ మాటలు. త్వం బాలో బాలిషమతి స్వార్థం ప్రత్యబుధో యథా. నువ్వు తెలివి లేనటువంటి ఒక పిల్లవాడిలాగున్నావే, నీకు లోకంలో ఎట్లా బతకాలో తెలియదు. పొట్టగుడ్డి కోసం ఎట్లా బతకాలి అనేటువంటి బతుకు తెరువుని గురించి నీకు తెలియటం లేదు. నీ మాటలు పెద్దలు ప్రశంసిస్తారు కానీ నీ పిల్లవాడి బుద్ధిలాగా ఉంది. అజ్ఞానుల బుద్ధియే పిల్లవాడి బుద్ధి అంటే. ఎందుకంటే నీ యొక్క ప్రయోజనం ఏమిటి? దొరికినప్పుడు అవకాశం వచ్చినప్పుడు దాన్ని అంతా లాగేసుకోవాలి కదా. మరి అలా ఇటువంటి అవకాశం వస్తుందా అని చెప్పి చూడండి. లోకంలో మనం చిన్నది ఎక్కడైనా మనకు ఉదాహరణకి ఎక్కడైనా భోజనాలకి వెళ్తారు కదా, రిసెప్షన్లని ఇవి కానీ, లేకపోతే ఏంటో ఆ భోజనం మీద అంత ఆసక్తి, పరిగెట్టి వెళ్ళి ఇంకా ఆ రోజు అక్కడ పొట్ట నిండి తినలేకపోయినా కూడా ఎక్కువగా తిని అవి తినాలని పొట్టకి ఎంత కావాలి, ఎన్ని కావాలి. ఇంకా ఆ తర్వాత కూడా 1-2 తినలేకపోతే అవన్నీ తీసుకొని సంచులో వేసుకొని వచ్చేటప్పుడు ఇంకేమైనా ఇస్తే అవన్నీ తీసుకొని మరలా ఎక్కడైనా సైడ్లో ఐస్ క్రీమ్ ఇస్తున్నారంటే అది తినాలని ఇలా మనిషి తాపత్రయపడతాడు. ఎందుకంటే ఊరికినే దొరుకుతున్నది కదా. ఇలాగే గుళ్ళల్లో కూడా ప్రసాదం కానీ ఎక్కడైనా ఏదైనా ఒక పుస్తకం ఇస్తున్నారు, క్యాలెండర్ ఇస్తున్నారంటే మనుషులు చూడండి 2 అడుగుతారు, మరలా లైన్లో వచ్చి ఇంకోసారి అడుగుతారు. లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఎవరిని పంపించి నువ్వు కూడా వెళ్ళి ఇంకోటి తీసుకురారా. అది మనకు ప్రయోజనపడుతుందా లేదా అని కాదు, కానీ ఊరికి ఇస్తున్నారు కదా, ఇంకా తీసుకుందాం ఆశ. అలా ఉండాలి కదా లోకంలో అందరి మాదిరిలాగా. నువ్వేంటి ఏం వద్దంటున్నావు?
అని చెప్పి, చూడు నేను ఈ ముల్లోకములకు నేను అధిపతిని, కాబట్టి నాకు ఏది అయినా ఇచ్చే శక్తి నాకున్నది. కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు. కాబట్టి నువ్వు 3 అడుగులు కోరుచున్నావు, నీకు తెలివితేటలు లేవు అని చెప్పి వామనమూర్తిని బలిచక్రవర్తి అంటున్నాడు. ఓకే, ఎందుకో తెలుసా ఓ బ్రహ్మచారి, విను. ఒక్కసారి ఎవరైనా నా దగ్గరికి వచ్చి నన్ను యాచించారంటే మరలా వాళ్ళు ఇంకొకళ్ళ గడప ఎక్కి మరలా అక్కడి యాచనకి పోకూడదు, తెలుసా? ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మరలా యాచనం కైని చాపకూడదు. కాబట్టి నువ్వు మరి ఇంక అడిగినది నేనేం చేస్తాను? నువ్వు ఇదే కావాలంటే నేను అది ఇస్తాను నీకు. కాబట్టి నా దగ్గర నుంచి నువ్వు సరిపడే భూమిని యథేచ్ఛగా స్వీకరించు, ఎంత కావాలో అంత అని చెప్పి బలిచక్రవర్తి చెప్పాడు. చెప్పినా కూడా అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? వామనమూర్తి శ్రీ భగవానువాచ. ఇక్కడి నుంచి చక్కటి కొన్ని సందేశాలు మనకు. ఏమిటంటే, యావంతో విషయా ప్రేష్ఠాః త్రైలోక్యమజితేంద్రియం న శక్నువంతి తే సర్వే ప్రతిపూరయితుం నృప. ఓ రాజా, చూడు, ఇక్కడ ముల్లోకములలో ఎంత ప్రియమైన భోగ్యమైన వస్తువులైనా సరే అవన్నీ దొరికినా కూడా మనిషికి ఇంద్రియ జయము లేనటువంటి వాడికి అవి తృప్తినివ్వవు, చాలు అని అనడు. అందుకనే చెప్తారు, లోకంలో మనుషులందరికీ కావలసిన అవసరానికి తగినట్లుగా భగవంతుడు పెట్టాడుట. దేర్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎవ్రీబడీస్ నీడ్, బట్ దేర్ ఈజ్ టోటల్లీ నాట్ ఎనఫ్ ఫర్ ఏ గ్రీడీ పర్సన్. అంత పేరాశ ఉన్నవాడికి ఇంక తృప్తి ఎక్కడ ఉంటుంది? కాబట్టి మనిషికి తృప్తి అనేటువంటిది ఇంద్రియ జయము వలన, మనసు జయము వలన వస్తుంది, కానీ వస్తువుల్ని సమకూర్చుకుంటే వలన రాదు. కాబట్టి 3 అడుగులతో నేను సంతోషపడలేదు అంటే, ముల్లోకాలు దొరికినా కూడా ఈ జంబూద్వీపం మొత్తం, జంబూద్వీపం అంటే ఆసియా ఖండం, ఇదంతా ఇచ్చినా కూడా తృప్తి రాదు. ఎందుకంటే ఈ ఒక ద్వీపము ఆసియా ఖండము మాత్రం నాకు దొరికిందంటే ఇంకా 7 ఖండాలు ఉన్నాయి కదా, అన్నీ కూడా నాకు కావాలని మనిషి ఆశపడతాడు. ఇది మనుషుడు యొక్క మనస్సు యొక్క బుద్ధి, వాడి తత్వం అది. అందుకని నువ్వు విన్నావా? నేను విన్నాను ఇట్లా. ఏమిటంటే, ఎవరైతే ఈ సప్తద్వీపాలకు అధిపతులుగా ఉండి రాజులుగా ఉన్నారో పూర్వకాలంలో, ఎవరది? వేణుడు యొక్క పుత్రుడు అంటే పృథురాజు, గయుడు, ప్రియవ్రతుడు, వీళ్ళందరూ కూడా అంత సర్వమునకు వాళ్ళు రాజులే, అధిపతులు 7 ద్వీపాలకు. అట్లా ఉండి కూడా వాళ్ళు ఆ భోగముల యొక్క అంతం ఏమిటి, ఆ పేరాశకు ఉండే అంతం ఏమిటి అనేది వాళ్ళు అంతాన్ని చూడలేకపోయారు. అందుకని వాళ్ళకి కూడా వివేకం, వైరాగ్యాలు వచ్చి వాళ్ళు మనసును జయించి వాటన్నింటినీ వదిలేశారు, భోగలోక విషయములను వదిలేశారు. అలా చెప్తూ, కాబట్టి ఏమిటంటే ఇక్కడ సంతుష్టితోటి ఉండటం అనేటువంటిది చాలా ముఖ్యం. తృప్తి లేని వాడికి ఎంత ఉన్నాను, ఎంత ఇచ్చినా కూడా తృప్తి అనేది రాదు. దీనికి భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని గుర్తు చేస్తాను. ఏమిటంటే, మొదట సంతోషం, దానివల్లనే తృప్తి వస్తుంది, కంటెంట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. నియమాలలో శౌచం, సంతోషం అని రెండవదిగా పతంజలి యోగ సూత్రంలో చెప్పబడింది. భగవంతుడు 12వ అధ్యాయంలో సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పితమనో బుద్ధి యో భక్త సమే ప్రియ. ఎవరు భక్తుడో తెలుసా? ఎవరు లోకంలో తృప్తితోటి ఉన్నవాడో తెలుసా? నా భక్తుడు ఎప్పుడు తృప్తితోటి ఉంటాడు, సంతోషముగా ఉంటాడు.
అటువంటి భక్తుడే నాకు బాగా నచ్చిన ఇష్టమైనటువంటి వాడని చెప్తూ ఈ యోగి అంటే నా భక్తుడు సతతం సంతుష్ట, సతతం ఏ కాలంలో అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే. తర్వాత చక్కగా మనస్సు ఇంద్రియములు కట్టుబాటులోనే ఉంటాయి. ముందు కళ్ళకు ముందు అన్నీ వచ్చి చేరినా కూడా, ఎవరిని ఇస్తామన్నా కూడా నా భక్తుడు వాటిని మితిమీరి ఆశపడడం అని చెప్పి దృఢ నిశ్చయంతో ఇట్లా ఉంటాడు. ఆ దృఢ నిశ్చయం ఏంటంటే అతడి యొక్క మనస్సు బుద్ధి నాకు అర్పిస్తాడు. కాబట్టి అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టమైన వాడని చెప్తాడు కృష్ణుడు. ఆ తర్వాత అంటున్నాడు వామనమూర్తి, యదృచ్ఛాయోపపన్నేన సంతుష్టో వర్తతే సుఖం నా సంతుష్ట స్త్రిభిర్లోకై అజితాత్మోపసాదితై. చూడు రాజా, ఇక్కడ ఈశ్వర ఇచ్ఛ వలన మన ప్రారంధ కర్మలకి తగినట్లుగా ఈశ్వరుడు మనకి ఏదైతే సప్లై చేస్తాడో, అది లభిస్తున్నదో దానితోటి సంతోషముగా ఉండలేనటువంటి వ్యక్తి అట్లా జీవించి ఉండేటువంటి వాడికి మనస్సు ఇంద్రియములన్నీ వాడి నియంత్రణలో ఉంటాయి. కానీ అలా జీవించని వాడికి ఏమవుతాయి, ఈ ముల్లోకాలు కూడా లభించినా సంతోషం ఉండదు. అప్పుడు అర్థం ఏమిటి, వాడికి సుఖం ఉండదు. తృప్తి ఉన్నవాడికి సుఖము, అసంతృప్తి ఉన్నవాడికి దుఃఖము అని చెప్పి ఆ తర్వాత కాబట్టి ఈ మనుషుడికి అర్ధకామములు అనేటువంటి ఉన్నాయే, వీటి మీద తృప్తి లేకపోవటం వలనే ఈ మనుషుడిని మరలా సంసారంలో పడేస్తుందన్నాడు. సంసారమునకు కారణము, మరలా జనన మరణములకు కారణం ఏమిటి, ఈ అర్ధకామములైనటువంటి సంపదలు భోగముల మీద సంతోషము తృప్తి లేకుండా ఉండటం వలన ఇదేమిటిరా సంసార దుఃఖమునకు కారణమవుతున్నది. కానీ అదే ఈశ్వర ఇచ్ఛ వలన లభించింది చాలు, నాకు నేను ఇప్పుడు తృప్తిగా ఉన్నాను, ఉన్నదానితో తృప్తి పడటం, అతిగా ఆశించకుండా వాటి కోసం శ్రమపడి ప్రయత్నం చేయకుండా ఉండటం, అది మోక్షమునకు దారితీస్తుందని చెప్పి మహాత్ములు చెప్తారు తెలుసా. కాబట్టి ఏది సుఖం ఏది దుఃఖం, సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఉన్నదాంతో తృప్తి పొందాలి. కాబట్టి అలా చెప్పి తర్వాత కాబట్టి ఇలా చేయలేదనుకో, ముఖ్యంగా ఒక బ్రాహ్మణుడు, ఒక భక్తుడు, ఒక వేదవేత్త అయినటువంటి వాడు ఇలా తృప్తితోటి లేకపోతేట అతడు ఎంత తపస్సు చేసినా కూడా ఆ తపశ్శక్తి మొత్తం కూడా నీళ్లు పోసి ఆర్పేసినటువంటి ఒక అగ్నిలాగా ఇతని యొక్క తేజస్ అంతా తగ్గిపోతుందిట. కాబట్టి బ్రాహ్మణుడి యొక్క గుణం, ఇక్కడ బ్రాహ్మణుడి యొక్క గుణం అంటే భక్తుడి యొక్క గుణం. భక్తుడు బ్రాహ్మణుడు అంటే ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ఆశించేవాడు. వాడికి ఎలాంటి గుణం ఉండాలి, ఈశ్వర ఇచ్ఛ వలన దొరికినది చాలు, ఈశ్వరుడు ఏమి నాకు లభించేట్టు చేస్తున్నాడో అది వచ్చిందని చెప్పి దేని గురించి కూడా కంప్లైంట్ చేయకుండా ఉండాలి. అలా చెప్పి కాబట్టి అవసరం ఉన్నంత వరకు మాత్రమే వివేకుడు ఏం చేస్తాడు, అంతవరకు మాత్రమే ధనమును పొరుగు చేసుకోవాలి. ఈ తేనెటీగల్లాగా వాటికి అవసరం లేకుండా ఎక్కువగా తేనెను తీసుకొచ్చి అక్కడ పెట్టి 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 పోగు చేస్తే ఏమైంది, ఎవరో వస్తారు, వేటగాడు నిప్పు పెడతాడు, పొగ పెడతాడు, ఆ ఈగలన్నిటిని చంపేసేసి తేనె తీసుకెళ్ళిపోతాడు. అలాగనే ఈ లోకంలో మనిషి చనిపోయేంత వరకు ఈ డబ్బులు వాటిని సేకరించడము, వాటిని పెంచుకోవటము, వడ్డీలకు ఇచ్చుకోవటము, షేర్ మార్కెట్లు వీటిల్లోనే ఉండిపోతే, ఇవన్నీ వదిలేసి తను వెళ్ళిపోతే తర్వాత ఎవరో దోచుకుంటారు. పిల్లలు బంధువులు ఎవరో తీసుకుంటారు. కాబట్టి ఇది ఏమి దీంట్లో ధర్మ సుఖమున్నది అని చెప్పి అలా మాట్లాడిన తర్వాత ఈ యదృచ్ఛయ అనే శ్లోకానికి కూడా భగవద్గీతలో ఇలాంటివే శ్లోకాలు ఉన్నాయి. అది కూడా 4వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడు. యదృచ్ఛాలాభ సంతుష్టః
ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. ఇలా ఈశ్వరిచ్ఛ వలన దొరికిన తాటు సంతృప్తి చెందుతూ సంతుష్టుడుగా ఉండేటువంటి వాడు ద్వంద్వములను జయించగలడు. వీడు ద్వంద్వమును జయించడం వలన దేని మీద కూడా రాగము లేదు, ద్వేషము లేదు. అట్లాగా సిద్ధి లభించినాను లభించకపోయినాను లాభము నష్టములు అన్నిటిని సమముగా చూస్తుంటాడు. అలా జీవిస్తూ ఉన్నటువంటి వాడికి ఏమి కర్మలు చేస్తున్నా కూడా ఇక్కడ వాడిని బంధించవు, వాడికి ముక్తికి మార్గం అవుతుంది ఈ కర్మ అంతా కూడా అని చెప్పి అక్కడ మధ్యలో ఎవరు చెప్తున్నారు? ఇది శుకాచార్యులు వారు చెప్తున్నారు. వామదేవుడు మాట్లాడిన తర్వాత శుకాచార్యులు ఇలా చెప్పిన తర్వాత ఏమైంది? వెంటనే ఆ బలిచక్రవర్తి భూమిని దానము చేయటానికి సిద్ధమైనాడు. సిద్ధమై వెంటనే కమండలంలో నీళ్లు తీసుకొని మరలా పూజ చేసి ఆ జలమును చేతుల్లో వదిలి దానం చేయాలి. అలా చేయటానికి సిద్ధమైనప్పుడు ఏం చేశాడు? వెంటనే ఆయన భార్య కూడా రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారి పక్కనే ఉన్నాడు కదా, ఆయనకి తెలుసు వచ్చినది విష్ణువే, ఇలా మోసం చేసి ఇతడి యొక్క సంపద అంతాను లాగేసుకొని దేవతలకు ఇవ్వాలని ఈయన విష్ణువే ఈ అవతారం అని చెప్పి ఆలోచిస్తూ పక్కన ఉన్నటువంటి శుక్రాచార్యులు వారు ఆయన అక్కడ ఉన్నాడుట. వెంటనే ఇక్కడ బలి చక్రవర్తి ఎప్పుడు దానం ఇవ్వడానికి రెడీ అవుతున్నాడో ఆయన భార్య మొదట ఇక్కడ శుక్రాచార్యులు వారు వెంటనే బలి చక్రవర్తిని ఆపుతున్నాడు. దానం ఇవ్వకు, ఇది పెద్ద తప్పైపోతుంది, ప్రమాదం అని చెప్పి శుక్రాచార్యులు వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు శుక్ర ఉవాచ, ఇక్కడ కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన ఉన్నవి. దీనిని శుక్రనీతి అంటారు. ఇది ఒక పక్క నుంచి చూస్తే ఆ శుక్రుడు చెప్పేది చాలా కరెక్ట్గా ముందే అంటాం. ఎలాగంటే లోకంలో ఈ చారువాకులు వీళ్ళు మాట్లాడినట్లుగా కొన్ని, అందుకని ఇదేదో చాలా ధర్మంగానే ఉంది ఈయన చెప్పేది అనిపిస్తుంది. విందాం. శుక్రనీతి. శుక్రాచార్య వారు ఏమంటున్నాడంటే, ఓ రాజా, నువ్వు విరోచన పుత్రుడైనటువంటి బలి చక్రవర్తి, ఈ పొట్టివాడు వచ్చాడే నీ ముందు ఇక్కడ ఈ బాలుడుగా, ఇతడు బ్రహ్మచారి బాలకుడి లేదు కాదబ్బా, ఈయన వచ్చి ఆ సాక్షాత్ విష్ణువే మారువేషం వేసుకొని వచ్చి ఇట్లా ఆ దేవతల యొక్క కార్యమును నెరవేర్చడానికి వచ్చినటువంటి మాయావి. నువ్వు అది గుర్తించకుండా నేను ఇచ్చేస్తానని అన్నావు. ఇతడు ఎటువంటి వాడో తెలుసా? ఈయన ఈ 3 అడుగులని అడిగాడే కానీ నిన్ను మొత్తం బౌల్ చేసేస్తాడు, ఇంకా నీకేం ఉండవు, గుండు కొట్టినట్లే అని చెప్పి విష్ణువుకి మొత్తం నువ్వు ఇట్లా ఇచ్చేసావంటే ఇంకా నువ్వు ఎట్లా బతుకుతావు, నీ బ్రతుకు తెరివేమిటి అంటున్నాడు చూడండి అని చెప్పి. ఎందుకు 3 అడుగులు ఇస్తేనే బతుకు తెరిగిపోతుందా ఏంటంటే శుక్రాచార్యుల వారికి ముందుగానే తెలుసు. ఆయన జ్ఞానినే, త్రిలోక జ్ఞాని. ఏమంటున్నాడు? ఈ శ్రీహరి సర్వం వ్యాపించినటువంటి శ్రీహరి 3 అడుగులని అడిగాడు కదా, 1 అడుగుతోటి ఈ భూమి మొత్తాన్ని కొలిచేస్తాడప్ప, ఆయన అంత పెద్దగా అయిపోతాడు. 2వ కాలుతోటి అడుగుతోటి స్వర్గం మొత్తం పైలోకాలన్నింటినీ తీసేసుకుంటాడు, ఆక్రమిస్తాడు, త్రివిక్రముడు అవుతాడు. ఆ తర్వాత ఈ పెద్ద దేహముతో అంతరిక్షం మొత్తం ఆక్రమించి అయిన తర్వాత, భూమి మొత్తం ఆక్రమించిన తర్వాత 3వ అడుగు ఇవ్వటానికి ఇంకా చోటు లేదు. నిన్ను అడుగుతాడు, ఎక్కడి నుంచి తెచ్చిస్తావు 3వ అడుగు, ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? కాబట్టి ఏమవుతుందో తెలుసు, అప్పుడు నువ్వు చేసిన వాగ్దానము మాటను నిలుపుకోని కారణముగా నువ్వు నరకాన్ని పొందుతావు అని చెప్పి, ఇది నా అభిప్రాయం, విను, నువ్వు నచ్చితే విను అని చెప్పి, ఆ తర్వాత చెప్పే మాటలు ఇంకా కొంచెం ఇంకా మనల్ని కన్ఫ్యూజ్ చేసేట్లుంటాయి. శుక్రనీతి అంటే ఇక్కడి నుంచే చూడు, దానము
ఏదైనా దానం చేస్తున్నానో ఆ దానం వలన నా బ్రతుకు తెరువుకి నష్టం ముప్పెన వస్తుందంటే అటువంటి దానమును మహాత్ములు మెచ్చుకోరు. ఎందుకంటే నా లైఫే నా ఎగ్జిస్టెన్సే మొత్తం ఖాళీ అయ్యేట్లుంటే అటువంటి దానాన్ని మహాత్ములు కూడా ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? బ్రతుకు తెరువు గల వానికి మాత్రమే. అసలు ఇంకొకటి, నేను బతికుంటేనే కదా, నేనే బతికుండటానికి కూడా నాకు ఆధారం లేకపోతే ఇంకా నేను దానము యజ్ఞము తపస్సులు ఎక్కడ చేస్తాను? అందుకనే ఒక వాక్యం ఏం చెప్తారు? శరీరమాధ్యం కలు ధర్మ సాధనం. నువ్వు ఏమి సాధించాలన్నా కూడా ఈ శరీరం ముఖ్యం. ఈ శరీరం నిలబడాలంటే నీకు తిండి గుడ్డ బట్ట కావాలి కదా. గూడు గూడు నీడ బట్ట తిండి. కాబట్టి బ్రతుకు తెరువుకి నీకు లేకుండా పోతుందంటే నువ్వు అప్పుడు ఇంకేమేం చేస్తావు? ఇది ఎట్లా ఉంటుంది వినేటప్పుడు? ఆ చారువాకుడు ఆయన చెప్పిన సిద్ధాంతం లాగుంటుంది. ఆయన ఏమంటే బతుకున్నంత వరకు బాగా జల్సా చేసి బాగా జీవించు. ఆ వచ్చే జన్మ మరు జన్మ పాపం పుణ్యం ఎవరు చూశారు ఇవన్నీ? అందుకని ఏమంటాడంటే ఆయన రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసి డబ్బులు తీసుకొని బాగా పప్పులో నెయ్యి వేసుకొని తిను. ఆ అప్పు తర్వాత ఎగగొట్టు. నువ్వు ఇవ్వలేదన్నాను, ఎవరు అడుగుతారు? ఏముంది తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఎవరు అడుగుతారు? ఏమీ లేదు కదా. అందుకని ఉన్నంత వరకు బాగా ఈ దేహాన్ని పోషించుకో, అలంకారం చేసుకో, సంతోషంగా ఉండు, సుఖాలను అనుభవించు, అనుభవి రాజా అనుభవించు అన్నట్లుగా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి. ఈ ధన సంపదలను గురించి ఇంకొక ధర్మములాగా ఉంటుంది వింటుంటే ఇవన్నీ. ఏమిటంటే బాగా ధర్మం తెలిసిన వాడు ఏం చేయాలో తెలుసా? ఇది చెప్పబడింది ఇట్లా. సంపదలో కొంత భాగానిట ధర్మమునకు ఇవ్వాలి, కొంత వచ్చి నీ కీర్తి ప్రతిష్టలను పెంచుకోవటానికి ఉపయోగించుకోవాలి, కొంత వచ్చి నువ్వు భోగములను సుఖములను అనుభవించడానికి ఖర్చు చేసుకోవాలి. తర్వాత కొంత ధనాన్ని అది అట్లాగే పిల్లల్ని పెడుతూ వడ్డీ ఇస్తుంటుందే, అలా పెంచుకునేందుకు కొంచెం దాన్ని అలా పెట్టుబడి పెట్టినట్లుగా పెట్టుబడి పెట్టి కొంత ఉంచి తర్వాత ఇంకా కొంచెం మిగిలిన వాళ్ళకి, బంధువులకి, వాళ్ళకి తన వాళ్ళకి ఇవ్వాలి. ఇట్లా సంపదని 5 విధాలుగా విభజించి ఉపయోగించుకుంటే నీకు ఇహ సుఖం పరసుఖం అన్నీ వస్తాయి. కాబట్టి అంతా ఇచ్చేస్తానన్నట్లు నువ్వు ఇట్లా పెద్ద గొప్పగా చెప్పావు, ఇది తప్పు అని చెప్పి కాబట్టి నువ్వు తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే ఋగ్వేదంలో ఆ ఋగ్వేద ద్రష్టలు చెప్పారుట మహర్షులు. ఏమని చెప్పారట? ఇచ్చిన మాటకు సరైన అంగీకారము, ఇచ్చిన మాటకు సరైన అంగీకారము తెలిపితే అది సత్యం అవుతుంది. ఇచ్చిన మాటను కాదు అని నిరాకరిస్తే అది అసత్యం అవుతుంది. ఇది చూడండి, ఇది మంచిది చెప్తున్నట్లుగా ఉన్నది ఈయన. కాబట్టి ఈయన రెండింటిని కలిపి నువ్వు కొంచెం బ్రతుకు తెరువుకి బతకటం నేర్చుకోడా అంటాం కదా మనందరం. బతకటం నేర్చుకో. అందుకని కొంచెం అట్లా ఇట్లా అధర్మముగా వెళ్ళినా పర్వాలేదు. టేబుల్ పైనుంచి తీసుకో డబ్బులు, టేబుల్ కింద నుంచి తీసుకో, బతకటానికి కావాలి కదా మరి అంటారు. ఇట్లా ఋగ్వేద ద్రష్టలు చెప్పారు. మరలా ఇంకొక అదే ఋగ్వేదంలో ఇంకొకటి ఏం చెప్పబడిందంటే, ఇప్పుడు దేహము ఇంద్రియములు ఇవన్నీ అనేటువంటివి ఇది ఒక చెట్టు లాంటిది అనుకో. ఉదాహరణ ఇస్తున్నాడు ఇక్కడ ఒకటి. ఈ చెట్టు లాంటిదే, దీనికి పుష్పము ఫలములు అనేటువంటివి ఎప్పుడు వస్తాయి? అది నిలబడి ఉంటే, ఆ చెట్టు నిలబడి ఉంటే. అలాగే దేహ ఇంద్రియములు అనేవి నిలబడి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఆ చెట్టే జీవించలేదనుకో, చెట్టే నిలబడటానికి దానికి ఆస్కారం లేకుండా పోతే ఇంకా పువ్వులు కాయలు ఎక్కడ ఉంటాయి దాంట్లో? చూడండి ఎలా ఉంది. ఇవన్నీ ధర్మ సూక్ష్మంగా ఉంటాయి వినటానికి. కావున ఏం చేయాలట? సత్యము మాట ఇచ్చి తప్పుట అనేటువంటిది అసత్యము చేతనైనను కూడా
ఈ దేహ ఇంద్రియములను మొదట మనం కాపాడుకోవాలి. ఈ చెట్టు దేహము ఇంద్రియములైన చెట్టుని నిలబెట్టుకోవడానికి అసత్యమైన కొన్ని చోట్ల చెప్పి, ఎందుకంటే ఇది నిలబడితే నువ్వు తర్వాత సత్యం అనేది చేస్తావు, అసలు ఇదే లేకపోతే ఇంకా పువ్వులు కాయలు ఫలాలు ఏముంటాయి అని చెప్పి ఒక ఉదాహరణ. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే ఆ చెట్టు వేరును పెకిలించామనుకోండి చెట్టే నిలబడదు. అట్లాగే ఇచ్చిన మాట కాదనే అసత్యమును పట్టుకోనిచ్చో ఏమవుతుందంటే ఇచ్చిన మాట కాదనే అసత్యం అనేది నేను ఫాలోనే చెయ్యను అని అంటే ఈ దేహేంద్రియ మన సంఘాతము ఇది నశించిపోతుంది. దీంట్లో ఒక సందేహం కూడా లేదు. కానీ ఎంతోమంది ఇలాంటి సందర్భాల్లో కూడా దేహము పోయినాను సరి, నా జీవితం పోయినాను సరి అని చెప్పి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోకుండా బతికి జీవించి చూపించిన వాళ్ళ చరిత్రలు ఎన్నో ఉన్నాయి, కథలు పురాణాల్లో ఉన్నాయి, శాస్త్రాల్లో. సరే, ఇట్లాంటి నీతి అంతా చెప్తున్నాడు శుక్రాచార్యుడు. కాబట్టి సర్వమునిస్తానని నీకు వాగ్దానం చేసి అన్నావు, నీకు అంటే నువ్వు లేకుండా అయిపోతావు అని చెప్పాడు. సరే, ఇప్పుడు ఏమిటి, ఒకటి ఇస్తాను అన్నావు, నేను ఇస్తానని అనలేదని చెప్పి ఒక మాట చెప్పే. ఓకే, అలా చెప్తే నువ్వు బతుకుపోతావు. నిన్ను ఆధారపడి ఉన్నటువంటి ఈ అసురులందరూ చక్కగా జీవిస్తారు. కాబట్టి ఎవరైతే ఇట్లా అప్పుడప్పుడు అది అబద్ధం చెప్పైనా సరే జీవిస్తాడో వాడికి దగ్గరికి ఎక్కువ సంపదలు బాగా ఉంటాయి, వస్తాయి అంటున్నాడు. చూడండి, లోకంలో ఇట్లాగే కదా అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కానీ అన్ని సందర్భాల్లో ఇట్లా అసత్యం చెప్పకూడదు, అది దాని వలన వాడి కీర్తి పోతుంది అని కూడా చెప్తున్నాడు. కాబట్టి అన్ని సందర్భాల్లో అసత్యం చెప్తూ జీవించేటువంటి వాడు జీవించున్నాను శవంలాగా మరణించిన వాడితో సమానంట అని చెప్పి ఇలా ధర్మశాస్త్రాన్ని మిక్స్ చేసి శుక్రనీతి చెప్తున్నాడు ఆయన. అసలు అబద్ధం అనేది ఎక్కడెక్కడ చెప్పచ్చో తెలుసా? అది శాస్త్రంలో చెప్పబడింది, కొన్ని చోట్ల అది అనుసరించవచ్చు. ఒక శ్లోకం చూడండి, స్త్రీషు నర్మ వివాహే చ వృత్యర్థే ప్రాణసంకటే గోబ్రాహ్మణార్థే హింసాయాం నానృతం స్యాజ్జుగుప్సితం. ఈ సందర్భాల్లో అబద్ధమును చెప్పటం, ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం అనేది తప్పు కాదు. ఇది నిందించదగినది కాదు అని ధర్మశాస్త్రంలో ఉంది. ఎక్కడట స్త్రీల దగ్గర ఒక స్త్రీని మెప్పించడానికో ఆ స్త్రీని అనుభవించడానికో ఏదైనా అట్లా స్త్రీని ప్రసన్నమును చేసుకున్నట్టు యువతిని అక్కడ అబద్ధం చెప్పచ్చుట. అలాగే ఎగతాళిగా ఏదో జోకుగా అబద్ధం చెప్పచ్చు వర్మ. తర్వాత వివాహం, ఒక పెళ్ళి జరిపించడానికి 1000 అబద్ధాలు చెప్పినా సరే ఒక పెళ్ళి జరిగించాలంటే పెళ్ళి. అందుకని ఈ పెళ్ళి విషయంలో చాలా లేనివి చెప్తారు, ఉన్నవి చెప్పరు. ఒక చోటట పెళ్ళి కూతురు చూడటానికి వచ్చారు. పెళ్ళి అంతా వాళ్ళు నిశ్చితార్థం తాంబూలాలు తీసుకోవాలి. మొదట పెళ్లి చూపులకు వస్తే అమ్మాయికి పాట పాడటం వస్తుందా, ఒక పాట పాడమనండి అంటే అమ్మాయికి రాదని చెప్తే బాగుండదు కదా, అన్నీ గొప్పగా చెప్పుకోవాలి కదా. అందుకని అమ్మాయికి ఇప్పుడు గొంతు కొంచెం బాగలేదు, జలుబు చేసింది, గొంతు బొంగురిపోయింది, పెళ్ళి అయిన తర్వాత సాయంకాలం కాబట్టి రిసెప్షన్ లేవు, ఆ తర్వాతనో కచేరీ పెట్టుకోవచ్చు అని చెప్పి అబద్ధం చెప్పి 1000 అబద్ధాలు చెప్పిన సరే ఆ పెళ్ళి జరగాలి ఎట్లాగో అని లోకంలో ఒక సామెత ఉంది కదా. అట్లాగా వివాహం జరిగేయటానికి, వివాహం నిశ్చయమైన తర్వాత కూడా చిన్న చిన్న పొరపాట్లు కొరతలు అన్నీ వస్తాయి, తెలియనివన్నీ తెలుస్తుంటాయి. తెలిసినా కూడా అక్కడ అట్లా వాటిని కనుమరుగు చేసేసి పని సాధించుకోవాలి. పెళ్ళి కదా మరి. అలాగే బ్రతుకు తెరువు నిలబెట్టడం కోసం కూడా ఇప్పుడు ఇది అబద్ధం చెప్పకపోతే నా ప్రాణమే పోతుంది, నేను బతకలేనంటే బ్రతుకు తెరువు కోసం. అలాగే ప్రాణము సంకట పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాణం పోయే స్థితి, ఇంకా బ్రతుకు తెరువు వేరు ఏమీ లేదంటే ఈ బ్రతుకు తెరువుకి ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి.
ఒకతడు కంప్యూటర్‌కి పని చేయటానికి కంప్యూటర్ ఆపరేటర్ కావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఒక కంపెనీలో ఒకడొచ్చాడు. వచ్చి అతను చదివింది ఏమిటో, కంప్యూటర్ తెలుసా నీకంటే, ఆ కంప్యూటర్ తెలుసండి అన్నాడు. సరే రేపటి నుంచి ఉద్యోగానికి రా అన్నారు. ఉద్యోగం ఇచ్చారు, వచ్చాడు. వచ్చిన తర్వాత కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. ఏవో చెప్పారు వాళ్ళు, ఇది చేయమంటే ఆ కంప్యూటర్ ఆన్ చేయకుండా కూర్చునే ఉన్నాడు. ఏమిటి ఇట్లాగే కూర్చుని ఉన్నావు అంటే, ఏం చేయాలి, ఎట్లా చేయాలి నాకు చెప్పండి అన్నాడు. నీకు కంప్యూటర్ తెలుసు అన్నావు కదా, ఇదో కంప్యూటర్ అంటే ఇట్లా ఉంటుందని తెలుసు నాకు అన్నాడు. కంప్యూటర్ అంటే ఇదో ఆ వాషింగ్ మిషన్ లాగా, గ్రైండర్ లాగా కంప్యూటర్ అనేది నాకు తెలుసు అన్నాడు. దాంట్లో అది ఎట్లా పని చేయించాలి, దాంట్లో పని ఎట్లా సాధించాలి అనేది అది తెలుసు నేను చెప్పలేదే అన్నాడుట. అలాగా బ్రతుకు తెరువు కోసం కొన్ని ఉన్నవి లేనివి అన్నీ చెప్పి ఎట్లాగో ఏదో ఉద్యోగం, లేకపోతే నా కుటుంబం నేను జీవించడం కష్టం అంటే వేరే గతి లేదన్నట్లు. అలాగే ప్రాణం పోతుంది, ఇంకా ప్రాణరక్షణ కోసం అబద్ధం చెప్పచ్చు. అలాగేట గోవులను బ్రాహ్మణులను రక్షించటానికి వాళ్ళ హితమున కోసమైతే అక్కడ కూడా అబద్ధం చెప్పచ్చుట. అలాగే హింసను నివారించుటకు, హింస జరగకుండా నివారించటం కోసం అబద్ధం చెప్పచ్చు. కాబట్టి ధర్మంను రక్షించుట కొరకని అద్దైనా ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో భారత యుద్ధంలో కృష్ణుడు పాటించినది అదే. అక్కడ ధర్మం నిలబెట్టడం కోసం అబద్ధం చెప్పమన్నాడు. పర్వాలేదు, దీనివలన ఎక్కువ మందికి తర్వాత ప్రయోజనమే అంటే అది ధర్మమునకు సంబంధించినది. నీకు మాత్రమే ప్రయోజనపడుతుంది, నీ కుటుంబానికంటే అది అధర్మం. ఇలా చెప్పి శుక్రాచార్యుల వారు ఆయన నీతిని బోధించాడు. ఇలా బోధించినా కూడా బలిచక్రవర్తి ఇదంతా విని కూడా తర్వాత ఏం చేయాడు, సావధాన వినయముతోటి గురువు శుక్రాచార్యులకి నమస్కరించి, గురువు శుక్రాచార్య, ఓ బ్రాహ్మణ, బలిరువాచ సత్యం భగవతా ప్రోక్తం ధర్మోయం గృహమేధినాం అర్థం కామం యశో వృత్తిం యో న బాధేద కరిహిచిత్. ఓ పూజనీయ గురువే, మీరు చెప్పిందంతా సత్యమే, కానీ ఇది మీరు చెప్పిన సత్యం, ఇది గృహస్థులకు చాలా అవసరం. గృహస్థులకు ఈ ధర్మం, ఇట్లాంటి ధర్మం వలన మనుషుడికి సంపద, భోగాలు, కీర్తి ప్రతిష్టలు అన్నీ ఏర్పడతాయి. అవి నష్టమే కాదు, వీడిని వదిలిపెట్టి వెళ్ళవు. కానీ ఇప్పుడు ఇంకా చెప్తున్నాడు చూడండి, ఇదే ఆ భక్తుడైనటువంటి బలిచక్రవర్తి యొక్క ఉన్నతమైన గుణం. కానీ నేను ప్రహ్లాదుడి మనవుడిని, మీకు తెలుసు కదా, అట్లాంటి వాడిని నేను బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాటని మళ్ళీ నేను ఇవ్వలేదు, చెప్పలేదని చెప్పి ధనము కోసం లోభపడి మోసగాడిలాగా ప్రవర్తించగలనా? నాకు అది నేను చేయలేనట్లా అని చెప్పి, ఎందుకంటే అసత్యము కంటే పెద్ద అధర్మం అనేటువంటిది మరొకటి లేదు. అసత్యమునందు నిష్ట గల వ్యక్తికి అది ఓకే, కానీ సత్యంలో నిష్ట ఉన్నవాడికి. కాబట్టి నేను ఈ విషయంలో అసత్యము కంటే పెద్ద అధర్మము లేదు, అసత్యమును నిష్ట గల వ్యక్తికి అది మంచిది అనిపించింది మినహాయించి. భూదేవి అంటుందిట, ఇక్కడ చెప్తున్నాడు బలి, నేను సర్వం అన్నిటినీ అందరినీ మోయగలను, కానీ ఈ అసత్యములో నిష్ట ఉన్నటువంటి మనిషి ఉన్నాడే, వాడిని నేను ఈ భూమి మీద భరించలేను అని చెప్పి భూదేవి అంటుందిట. కాబట్టి నేను వేరే దేనికి కూడా భయపడను. ఓకే, నాకు నరకం వస్తుందనే కూడా, నరకం ఏర్పడినాను సరే, ఈ వేదవేత్తలని బ్రాహ్మణుని మోసగించి ఇచ్చిన మాట తప్పుట అనేటువంటి పాపము, దీనివలన నాకు ఉన్నంత భయం ఇంకా దేని గురించి భయం లేదు. నరకం గురించి భయపడలేదు, దారిద్ర్యం గురించి భయపడలేదు, దుఃఖం అనేటువంటిది ఎంత వచ్చినా కూడా, ఈ రాజ్యాధికారం మొత్తం పోతున్నాను సరే,
మరణము ఏర్పడునని కూడా నాకు భయం లేదు. కానీ నేను ఇట్లా ఒక వేదవేత్తని బ్రాహ్మణుని మోసం చేశాను, ఇచ్చిన మాటని నెరవేర్చకుండా అంటే నేను దానికి భయపడతానంటున్నాడు. కాబట్టి ఇలా చెప్పి ఒకవేళ ఉదాహరణలు చెప్తాను. దదీచి శివి చరిత్రలో పురాణాల్లో ఎన్ని కథలు ఉన్నాయి. వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను ఇచ్చైనా సరే వాళ్ళు సమర్పించారు. ప్రాణుల యొక్క హితము కోసం వాళ్ళు వాటిని ఆచరించారు. కాబట్టి వాళ్ళు శరీరాన్నే దానం చేసి ఇచ్చినప్పుడు భూమిని దానం చేయటానికి మొత్తానికి దీంట్లో ఇంకా ఏమిటి సంకోచించేది ఎందుకు? మనిషిని కీర్తి మనుషులందరూ కాలం తినేసేస్తుంది, కానీ కాలంట కీర్తిని తినలేదు, కీర్తిని నశింపచేయలేదు. అందుకనే మనిషి యొక్క ఎట్లా జీవించాడు అనేది ముఖ్యం, కానీ ఎంత కాలం జీవించాడనేటువంటిది ముఖ్యం కాదు. హౌ వీ లివ్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, హౌ లాంగ్ వీ లివ్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అర్థమైందా? కాలము మింగేస్తుంది అన్నిటిని కూడా, కానీ కీర్తి వాడి యొక్క ధర్మమును. కాబట్టి సో దానం చేసే సమయం వచ్చినప్పుడు శ్రద్ధతోటి ఎవరైతే దానమును చేస్తాడో అలాంటి వాళ్ళు చాలా కొంతమందే ఉంటారు, చాలా కొద్దిమందే దానిని అనుసరించగలరు. నేను అటువంటి వాడను, నేను ఈ విషయాల్లో కాంప్రమైజ్ అవ్వలేను, కాబట్టి ఈ బ్రహ్మచారి కోరినది నేను ఇవ్వాల్సింది ఇస్తాను అంటాడు. ఆ శ్రద్ధ గురించి చెప్పేటప్పుడు చూడండి, తైత్రీయోపనిషత్తులో ఏది ఇస్తున్నా కూడా శ్రద్ధయా దదాతిథి శ్రాద్ధం, శ్రద్ధతోటి ఇచ్చేటువంటిది. ఆ శ్రద్ధ గురించి తైత్రీయంలో 5-6 విషయాలు చెప్తుండే. ఇచ్చేది కూడా శ్రద్ధయా దేయం, శ్రద్ధతోటి ఇవ్వాలి. అశ్రద్ధయా అదేయం, అశ్రద్ధతోటి ఇవ్వకూడదు. హ్రియాదేయం, సిగ్గుపడుతూ నేను ఇచ్చేది సరి అయినదో కాదో, ఇది చిన్నదా అవుతుందేమో అని చెప్పి ఇంకా కూడా బిడియపడుతూ ఇవ్వాలిట. ఓకే, సారీ, శ్రియాదేయం అంటే ఎక్కువగా మనకి ఎంత శక్తి ఉంటే ఇవ్వగలిగినంత ఇవ్వాలిట. హ్రియాదేయం, హ్రియా అంటేనే బిడియపడుతూ ఇచ్చేటువంటిది. నేను ఇచ్చే దానాన్ని అతడు నాకు వద్దంటే, అందుకని దానం ఇచ్చేవాడి కంటే దానం తీసుకునేవాడు చాలా ముఖ్యం కదా. తీసుకొని వద్దంటే, ఇప్పుడు చాలా పరమచక్ర అవార్డు పద్మశ్రీలు ఇస్తుంటే కొంతమంది తీసుకోవట్లేదు. అది గవర్నమెంట్కి ఎంత ఇన్సల్ట్ అయినటువంటి విషయం అవుతుంది. అందుకని స్వీకరించేవాడు ముఖ్యం ఉండాలి కదా ఎవరైనా. అలాగే భియాదేయం, భయపడుతూ ఇవ్వాలట. ఇదే ఎందుకు, నేను ఇచ్చింది అతడు నాకు వద్దు తీసుకునంటే స్వీకరించేవాడు ఉండాలిగా. ఇట్లా వినయంతో సంవిదాదేయం అని తైత్రీయోపనిషత్తు ఉంది దానం గురించి. సరే, ఇలా చెప్పి మీరు చెప్పినట్లు ఓ శుక్రాచార్య గురువులే, ఈ వచ్చినటువంటి బాలకుడు ఆ ఉత్తముడైనటువంటి భగవంతుడు విష్ణువే అయినాడనుకో, చాలా మంచిది. అటువంటి వాడు నిజముగా విష్ణువైతే అతడి చేతిలో నేను యుద్ధం చేసైనా సరే, నన్ను ఏమి చేసినాను, నశించిపోయినాను, సంహరించి భూమిని తీసుకున్నాను, పర్వాలేదు. ఒకవేళ ఈ వచ్చిన అతను విష్ణువు కాదు అంటే అతడు నా చేతిలో మరణిస్తాడు, నేను సంహరిస్తాను అని చెప్పి అలా మాట్లాడిన తర్వాత శుక్రాచార్యుల వారికి కోపం వచ్చేసేసి, బాగా పండితుడిలాగా అన్నీ తెలిసిన వాడులాగా మాట్లాడుతున్నావు, గురువు చెప్పింది కూడా నువ్వు తిరస్కరిస్తున్నావు, నీకు ఎంత తలబిరుసు నువ్వు ఇట్లా అని చెప్పి ఆ శుక్రాచార్యుల వారు కూడా దైవము చేత ప్రేరేపించబడి, దైవ ప్రేరితము చేత ఆయన కోపం వచ్చి శాపం ఇచ్చాడు. చూడండి, ఈ కోపము వచ్చి శాపాలు కొన్ని చోట్ల అన్ని వరాలు అవుతాయి. ఎలాగా, పరీక్షిత్ రాజు కథలో కూడా మొదట అట్లాగే కదా చూసాం. ఆ బ్రాహ్మణ బాలకుడు ఇచ్చినటువంటి శాపం వరమైంది కదా పరీక్షిత్తుకి. శుకాచార్యుల వారు వచ్చి భాగవతాన్ని బోధిస్తున్నారు. 7 రోజుల్లో ఆ పాము వచ్చి కరిచే లోపలే, శరీరం మరణించే లోపలే ముక్తిని పొంది నేను ధన్యుడనైనా అని చెప్తాడు చివరలో. ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలి? ఒక గురువు దగ్గర నుంచి
బ్రహ్మజ్ఞానమును భక్తిని పొంది జీవన్ముక్తుడై విదేహముక్తుడైపోవటం కంటే ఇంకా మనిషికి కావలసినది ఏమిటి? అది కావలసింది చేయవలసింది చేసి సాధిస్తే అంతే, లక్ష్యం నెరవేరినట్లు. కాబట్టి నువ్వు చాలా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి శాపం ఇచ్చాడు. ఏమిటంటే, నీ గర్వము, నువ్వు గురువుని నన్ను వ్యతిరేకించి నా మాట వినలేదు కాబట్టి నీవు శ్రేయస్సు లేక అన్నిటినీ నష్టమైపోయి అన్నిటినీ నుంచి పోగొట్టుకుంటావు. నీ శీఘ్రముగా నీ సంపద అంతా పోతుంది అంటే చూడండి, బ్రాడ్కాస్ట్ ముందుగానే జరగబోయే విషయాన్ని శుక్రాచార్యుల వారి ముందే ఆయన నోటుకుండానే చెప్పేశాడు అని చెప్పాడు. వెంటనే అప్పుడు బలిచక్రవర్తి ఆయన యొక్క భార్య అయినటువంటి వింధ్యావళి ఆవిడ నీళ్లు తీసుకురాగా అన్నీ ఆయనకి వామనుడికి కాళ్ళు కడిగి మరలా ఆయన బంగారు కలశముతో తీసుకొచ్చింది, ఆ నీళ్లు పోసి కడిగారు. ఆ కడిగినప్పుడు బలిచక్రవర్తి ఆనందముతోటి ఆ పాదముల రెండుటిని అభిషేకం చేసి కడిగాడు. అప్పుడు స్వర్గంలో మేలని పైనుంచి దేవతలందరూ పూల వర్షాన్ని కురిపించారుట. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు ఈ బలిచక్రవర్తి యొక్క గొప్పదనం ఒకటి. వామనుడు ఈ రూపంలో ఇట్లా వచ్చి ఒక కొత్త అవతారం తీసుకొని లోకంలో మంచి విషయములను జరిగేట్టు చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఈ సత్యసంధుడైనటువంటి సత్యమును మీద అంత గట్టిగా నిలబడినటువంటి బలిచక్రవర్తిని పొగుడుటకు ఆయన్ని ఆశీర్వదిస్తూ పొగుడుతూ ఆనందముతోటి వాళ్ళు పూలవానలు కురిపించారట. అప్పుడు ఏమైనది? ఎందుకు చేతంటే ఈ కోరినవాడు విష్ణువు శత్రువే, దేవతల వైపు ఉండేటువంటి వాడు అని అన్నీ తెలిసి కూడా ఆయన ముల్లోకాలను దానం చేయడానికి ఇప్పుడు రెడీ అయినాడు కదా. మరి ఇంతకంటే ఇంకా అప్పుడు ఏమైంది? వెంటనే వామనుడుగా వచ్చి ముందు నిలుచున్నటువంటి ఈ భగవంతుడు ఇప్పుడు ఆ అవినాశి స్వరూపైనటువంటి ఆ శ్రీకృష్ణ విష్ణు పరమాత్మ శ్రీహరి ఆయన శరీరాన్ని అలా పెంచుతూ పెంచుతూ త్రివిక్రమావతారమును తీసుకుంటున్నాడు. నారాయణ 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 నారాయణ. శరీరం అట్లా పెరిగి పెద్దదైపోయి ఒక పెద్ద ఆకారముగా మారిపోతూ ఆ పొట్టి రూపంలో ఉన్నటువంటి ఆ వామనుడు ఇప్పుడు అద్భుతముగా పెరిగిపోతున్నాడు. భూమి, ఆకాశం, దిక్కులు, స్వర్గము, పాతాళము మొదలగు లోకాలన్నీ అన్నీ కూడా ఆక్రమిస్తూ అట్లా పెరిగి పెద్దవాడైపోతుంటే పశుపక్షాదులు, మానవులు, దేవతలు, మహర్షులు అప్పుడు ఏమిటి పెరిగి పెద్దవాడుతున్నాడంటే పరమభక్తుడైనటువంటి ముందు ఉన్న ధర్మాత్ముడు ఆ బలికి ఆ భగవానుడు అట్లా పెరిగినప్పుడు అతడికి కూడా విశ్వరూపం దర్శనం ఏర్పడిందిట. ఆ శరీరంలో ఈ లోకాలన్నీ 14 భువనములు, అన్ని జీవరాశులు, నదులు, కొండలు, కోనలు, దేవతలు, మహర్షులు అందరూ ఆ భగవంతుడి యొక్క శరీరంలో వాళ్ళని చూస్తున్నాడు. అర్జునుడు ఎట్లా అయితే భగవద్గీతలో 11వ అధ్యాయంలో విశ్వరూపాన్ని దర్శించాడో అట్లాగా అప్పుడు వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ యజ్ఞశాలలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, ఋత్విక్కులు, బ్రాహ్మణులు, సదస్సులు అందరూ కూడా బలిచక్రవర్తి అందరూ చూస్తుండగానే ఆ అనంతరూపుడైనటువంటి భగవానుడు అనంతరూప అనంతనామ ఆదిమూల నారాయణ అలా శరీరాన్ని పెంచి 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 పెద్దవాడైపోయి ఆ తర్వాత ఒక కాలుతోటి భూమిని మొత్తాన్ని ఆక్రమించాడు. ఒక కాలు అలా ఎంతకంటే ఇంకా పైకి కాలుని అట్లా భగవంతుడు పైకి లేపాట, ఒక అడుగు లేపితే ఆ పాదము పైన ఉన్నటువంటి శుభ జన తప సత్యం బ్రహ్మలోకం వరకు ఆ పాదం వెళ్ళిందిట. వెళ్ళి అక్కడ దేవతలందరూ, అక్కడ సప్తఋషులు వాళ్ళందరూ కూడా చూసి చాలా సనత్కుమారులు అందరూ కూడా ఆ పాదమును చూసి దాన్ని వెళ్ళి బ్రహ్మ కడిగిన పాదము. ఆ బ్రహ్మదేవుడు వెంటనే ఆయన కమండలంలో నుంచి నీళ్లు తీసుకొని
ఆ భగవంతుడి యొక్క పాదాన్ని అట్లా అభిషేకం చేస్తూ ఆ జలమును వదిలితే అట్లా ప్రవహించినటువంటి ఆ జలము అది మొత్తం తర్వాత గంగా నదిగా మారింది. గంగ యొక్క ఆవిర్భావం. ఇక్కడ 21 ఒక 10 శ్లోకాలు పైన ఈ విశ్వరూపం ఏదైతే చూశాడో బలిచక్రవర్తి అదంతా వర్ణించబడింది. అలా వర్ణించిన తర్వాత ఈ గంగ బ్రహ్మదేవుడు అభిషేకం చేయటం, అప్పుడు ఆ విష్ణు పాదాన్ని కడిగినటువంటి ఆ జలమే ఆ తర్వాత స్వర్గలోకములో ధ్రువలోకంలో అన్ని చోట్ల ప్రవహిస్తూ విష్ణు పాదములకు అర్ఘ్యము చేసినటువంటిది. అది విష్ణుపద, దానికి మొదట పేరు. ఆ విష్ణుపద తర్వాత భూమి మీదకు అన్ని లోకాలలో ప్రవహించి వచ్చి భూమి మీదకు వచ్చింది. దాన్ని అప్పుడు గంగ అయినది. జయ జయ గంగే జయ హర గంగే, జయ జయ గంగే జయ హర గంగే, జయ జయ గంగే జయ హర గంగే. సో స్వర్గములో గంగై ప్రవహించేటువంటి ఆ నది అంతరిక్షం అన్నిటిని చివరికి ముల్లోకాలు అన్నిటిని పవిత్రం చేసింది. కాబట్టి ఎక్కడెక్కడైతే ఆ గంగా నది ఈ భారతదేశంలో అది ప్రవహిస్తున్న చూశారా, ఎంతో పవిత్రమైనటువంటి దేశం ఇది ఇలాంటి నదుల వలన. అప్పుడు వెంటనే భగవంతుడు ఆ విశ్వరూపం చూపించేటువంటి త్రివిక్రముడు మరలా వామన రూపమై చిన్న రూపమును ధరించి చిన్నవాడైపోయినాడు. దేవతలందరూ అందరూ ఆ వామన దేవుణ్ణి పూజిస్తున్నారు. ఇక్కడ జాంబవంతుడుట ఆ విశ్వరూపం చూసినప్పుడు ఆయన చుట్టూ వేగముగా ప్రదక్షిణం చేశాడుట. అంత బలశాలిగా ఉన్నాడు జాంబవంతుడు. చేసి ఆయన ఢంకా వాయిస్తూ ఆయన భగవంతుడి యొక్క గొప్పదనాన్ని భేరీ శబ్దాన్ని చేస్తూ పెద్ద ఉత్సవం జరిగినట్లుగా ఈ వామన త్రివిక్రముడైనాడు అనేటువంటిది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం అది. అలా జాంబవంతుడు ప్రదక్షిణం చేశాడుట. ఇప్పుడు రాక్షసులకు కోపం వచ్చింది. కోపం వచ్చి మారు వేషంలో వచ్చి ఇట్లా మోసం చేస్తాడా అది ఇది అని చెప్పి అందరూ ఆయన మీద కత్తులు కటారులు తీసుకొని యుద్ధానికి బయలుదేరితే అప్పుడు బలిచక్రవర్తి అన్నాడు, రాయుధులందరినీ నిలవండి శాంతం అవ్వండి అని చెప్పి వాళ్ళందరినీ భగవంతుడు అలా చెప్పిన తర్వాత ఇక్కడ ఆ భగవంతుడిని వామన రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని చూడటానికి భగవంతుడి యొక్క నిత్యశూరులు రొంబ సన్నిహితులైనటువంటి భక్తులందరూ నందుడు సునందుడు జయుడు విజయుడు బలుడు ప్రబలుడు కుసుముడు కుముదాక్షుడు విశ్వస్కేనుడు పక్షిరాజైనటువంటి గరుక్మంతుడు జయంతుడు శృతదేవుడు పుష్పదంతుడు సాత్వతుడు అని వీరందరూ 10,000 ఏనుగుల బలం కలవారట. వాళ్ళందరూ అక్కడ ప్రత్యక్షమై ఆ రాక్షసులు ఎప్పుడైతే యుద్ధానికి బయలుదేరాలని వస్తున్నారో వీళ్ళందరూ అక్కడ ప్రత్యక్షమైనారు. ఓకే, అప్పుడు వాళ్ళని ఎదుర్కొని నిలిపారు. ఓకే, అప్పుడు బలిచక్రవర్తి చెప్తున్నాడు ఏమిటంటే ఈ భగవంతుడు అక్కడ ఉన్నప్పుడే ముందు యుద్ధం జరుగుతున్నది చూడండి, యుద్ధం. అందుకనే ఈ మనుషులకు స్వాభిమానాలు అహంకారాలు ఉన్నంత వరకు అక్కడ ఆ యుద్ధాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలు పోట్లాటలు ఇవన్నీ. అప్పుడు బలిచక్రవర్తి ఉన్నాడు, ఓ విపరీచిత్, ఓ రాహు రాక్షసులో పిలుస్తున్నాడు, నా మాట వినండి, యుద్ధమును మానివేసేసేయండి, ఇప్పుడు కాలము మనకు అనుకూలంగా లేదు అని చెప్పి బలిచక్రవర్తి కాల ప్రభావం గురించి వర్ణిస్తున్నాడు. కాలం సకల ప్రాణులకు దుఃఖమునిచ్చేది సుఖమునిచ్చేది కాలమే. కాబట్టి మనిషి తన యొక్క పురుషకారం చేత విల్పవరి వలన ఈ కాలాన్ని ఎవరు అతిక్రమించలేరు. కాలము సర్వసమర్థమైనటువంటి ఒక విషయం అని చెప్పి ఎన్ని ఉన్నా కూడా సైన్యం, మంత్రులు, తెలివితేటలు, మనకు రాజభవనాలు, కోటలు, మంత్రములు, ఔషధములు, యంత్రములు ఏవైనా సరే, సామధాన భేద దండోపాయాలు, వీటన్నిటితో మానవుడు ఏది చేసి కూడా కాలం యొక్క చేతుల్లో నుంచి తప్పించుకోలేడు.
అని చెప్పి ఇది నిశ్చయం అని చెప్తున్నాడు బలిచక్రవర్తి. అది కాబట్టే కాలక్రీడతి గచ్చతి వాయు దినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః. అప్పుడు ఇలా భజగోవిందంలో ఆ శ్లోకం, కాలక్రీడతి గచ్చతి ఆయువు క్షీణించిపోతున్నది. కాలం ఒక్కొక్క క్షణం క్షణం మన యొక్క ఆయుష్ క్షీణించిపోతున్నది. మన జ్ఞాపకం లేదు మనుషులకు. ఇక్కడ వరకు మనం ఈరోజు కథను నిలిపేస్తాము. ఆ తరువాత ఆ భగవంతుడిని ఆ బలిచక్రవర్తి దగ్గర భగవంతుడు మూడవ అడుగు కోసం ఏమడిగాడు, ఆ బలిచక్రవర్తి ఎట్లా బదులు చెప్పాడు, అదంతా మనం వచ్చే సత్సంగంలో చూద్దాం. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓం ఆనందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.